నమస్కారం. ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. ప్రత్యంగిర ఉపాసక రత్న, దైవజ్ఞ రత్న, దశ మహావిద్యాధర బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మీ పేరు, పుట్టిన తేదీ, నక్షత్రం, ఊరుతో పాటుగా మీ సమస్య చెప్పినట్లయితే ఆ సమస్యకు చక్కని పరిష్కార మార్గం అందించడంతో పాటుగా మీకు మీరు పాటించే విధంగా చిన్న చిన్న స్తోత్రాలు తెలియజేస్తారు. మాట్లాడేవారు, టీవీ చూస్తున్నవారు ఒక పేపర్, పెన్ను దగ్గరుంచుకున్నట్లయితే గురుగారు చెప్పే స్తోత్రాలు, పారాయణాలు రాసుకోవడానికి మీకు అనుగుణంగా ఉంటుంది. గురుగారితో మాట్లాడదాం. అలాగే గురువు గారితో మీరు కూడా మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం గురుగారు. గురువుగారు, పీఠంలో జరిగే హోమాలు, పర్యటనల విశేషాలు తెలియజేయండి. నా యొక్క ఆధ్వర్యంలో ప్రతి పున్నమికి ప్రత్యంగిరాశై దశమహావిద్యుల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, వివాహ సిద్ధి, సంతాన ప్రాప్తి, విదేశీయానం, స్వగృహ ప్రాప్తి, అలాగే స్థిర నివాసం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కూడా జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రేక్షకులకు చెప్తున్నాను, ఈ యొక్క మనం ఎవరైనా సరే దయచేసి ఈ మహమ్మారి వల్ల కొంతవరకు మాస్కులు కానీ శానిటైజర్లు కానీ వాడమని మన యొక్క ప్రభుత్వాలు, అలాగే వైద్యులు, అలాగే సిబ్బంది అలాగే మనం కూడా చేద్దాం. నలుగురం చేసినట్టుంటే ఈ మహమ్మారిని తిప్పికొడటానికి అవకాశం ఉంది. అలాగే ఏమిటంటే ఏదైనా సరే సాధన రూపంగా చెయ్యండి. సాధన చేశారా కొంతవరకు ఇటువంటి మహమ్మారులు కోటి వచ్చినా కూడా మన దగ్గరికి, ఎందుకంటే ఎవరికి వాళ్ళు దైవ ధ్యానం చేయాలి. ఎవరి కోసమో నేను చేయించేస్తాను అని నేను చెప్పనివ్వను కూడా. ఎందుకంటే మీ అంతటా మీరు చేసిందే ఇది దైవ ధ్యానం అవటానికి అవకాశం ఉంది. అదే వ్యక్తిగతంగా కూడా మనకి మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంది. ఓకే గురువు గారు, దిలీప్ కుమార్ నల్గొండ నుంచి సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. దిలీప్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి స్వామి. ఇప్పుడు బాబు బీటెక్ అయిపోయిందండి. బీటెక్ 4th year అయిపోవచ్చింది. బాబు అమెరికా వెళ్దామని అనుకుంటున్నాడు. ఎలా ఉందని అడిగాను సార్. జాతకం చూడాలి కదా, జాతకం చూడగా మనం ఎట్లా చెప్తాం చెప్పండి. జాతక వీక్షణ చూసినట్టే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నా దగ్గర ఏదైనా చిన్న సమస్య ఉంటే ఇక్కడ మీకు లైవ్లో అవుతుంది, లేదా జాతక విశ్లేషణ చూడాలి. మీరు ఏం చేస్తారంటే రేపు పొద్దున 10 గంటల తర్వాత ఫోన్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి, చూసి నేను చెప్తాను వివరాలు. అలాగేనమ్మా. ఇంకొకటి ఏమిటంటే మన ప్రేక్షకులు కూడా నేను చెప్పగలిగింది, చక్కగా కూడా పొద్దున్నే లేస్తూనే ఉంటాం. ప్రాతకాలంలో లేచినప్పుడు వేడి నీళ్లు కొంతవరకు కూడా ఎవరైనా తీసుకోవడం దాని యొక్క ప్రాధాన్యత. అలాగే కొంతవరకు ఇంకొక విషయం కూడా చెప్తూనే ఉన్నా, మిరియాలు మడుకు దగ్గర ఉంచుకోండి. మిరియాలు చాలా విశేషం. మిరియాలు ఇవరకు పూర్వకాలం మన బామలు, ముత్తమ్మలు, తాతలు అందరూ కూడా అన్నంలో ప్రథమ ముద్దలో మిరియాలు వేసుకుని, నీతిలో వేయించిన మిరియాలు వేసుకుని తింటుండేవాళ్ళు. కాలక్రమేణా ఈ రోగాలు తగ్గేది. అప్పుడు ఉన్నాయి, అప్పుడు పాత పేర్లు, ఇప్పుడు కొత్త పేర్లతో వస్తున్నాం. కనుక ఈ యొక్క మిరియాలని చాలా విశేషంగా మీరు వాడండి. అలాగే ఎక్కువగా కూడా వీలుంటే ఇంద్రాక్షి కవచాన్ని పారాయణ చేయండి. ఇంద్రాక్షి కవచాన్ని, అలాగే కొంతవరకు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయండి. సకల వ్యాధి నిర్మూలన అవ్వటానికి అవకాశం ఉంది. ఓకే, శ్రీరాములు గారు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురువు గారు. చెప్పండి. నమస్కారం, చెప్పండి. మా అబ్బాయికి పెళ్లి 30 సంవత్సరాలకు వచ్చిందండి, ఇంకా పెళ్లి కాలేదు. అబ్బాయి పేరండి? సుందరం. నక్షత్రం అండి? నక్షత్రం తెలియదు గురువు గారు. ఏం చేస్తుంటాడు అబ్బాయి? అబ్బాయి మార్కెటింగ్ చేస్తాడు గురువు గారు. మార్కెటింగ్ చేస్తున్నాడు. ఒక పని చేయించండి. ఎవరైనా మామూలు తెలిసిన వేద పండితులు, అమ్మవారు ఉపాసకులు ఉంటే నవనాగ శాంతి చేయించండి. నవనాగ శాంతి, అలాగే ఆశ్లేష బలి చేయించండి. అలాగే కుంభ వివాహం, కన్యాపాస్పత హోమం చేయించండి. ఈ 4 చేయించండి. అతి త్వరలో ఆ బిడ్డకి వివాహం అవటానికి అవకాశం ఉంది. గురుగారు, రుద్ర అభిషేకం గురించి ఆరాధన విశేషాలు తెలియజేయండి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నామమ్మా, మనకు వచ్చే ఫోన్స్లో కూడా వివాహం, ఆర్థికం, సంతానం, అలాగే విదేశీయానం, స్థిరమైన ఉద్యోగం, స్వగృహ ప్రాప్తి, ఈ 6 వీటికే మనకు వస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పగలిగింది ఎందుకంటే వీటన్నిటికీ ఎవరయ్యా అధిపతి? రుద్రుడు. రుద్రుడిని ఆరాధించినట్టుండే రుద్రమచ్చేత్, పరమశివుణ్ణి ఆరాధించినట్టుంటే సకల సమస్యలు తొలగిపోతాయి. ఒక్కడే చెప్పేది, ఎవరైనా సరే శివపంచాక్షిని 5 లక్షలు చేయండి. అంటే నేను చేస్తాను కాదు, మీరు చేయండి. ఓం నమ శివాయ, ఇదే లేదా శ్రీం యాం నమ శివాయ అంటే యామ్ అనేది చాలా అద్భుతమైన బీజం అది. ఎందుకంటే గూఢార్థంతో కూడింది.
మీకు ఎంతటి సమస్య అయినా సరే శ్రీమ్యాం నమ శివాయ ఇదే నామాన్ని మీరు ఎక్కువ చేయండి. అంటే వివాహం ఇంట్లో ఆటంకాలు అవ్వచ్చు, లేదా ధన రూపంగా ఇబ్బందులు అవ్వచ్చు, వ్యాపార రూపంగా ఇబ్బందులు అవ్వచ్చు. అలాగే మన రైతు సోదరులు ఉన్నారు, ఆ పాపం పండేటప్పుడు బిడ్డలందరూ చదువుతున్నారు, చదువుకుని వచ్చేటప్పటికల్లా కూడా ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆ బిడ్డలు చదువు మానేస్తున్నారు, మానసికంగా పడుతున్నారు. అలాగే రైతు సోదరులు కూడా వర్షాకాలం వచ్చేటప్పటిగా పాపం ఆ సమయం వచ్చేటికి పంటలు చేతికి వచ్చేటికి వర్షం పడుతుంది. ఇట్లా ఈ ఇబ్బందులు లేకుండా రుద్రుని ఆరాధించితే రుద్రుని ఎక్కువగా కూడా అందరికీ నేను చెప్పేది ఎందుకంటే రుద్రుని ఎక్కువగా కూడా మనసులో చక్కగా ధ్యానం చేయటం. దగ్గరలో శివాలయం ఉంది, ఊళ్ళో శివాలయం, నేనే కాశీ వెళ్ళమంటలా, రామేశ్వరం వెళ్ళమంటలా, లేకపోతే శ్రీశైలం వెళ్ళమంటలా, మీ ఊళ్ళో శివాలయానికి అభివృద్ధి చేసుకోండి. అక్కడ నలుగురికి భోజనం పెట్టించండి. అంటే ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో ఆ దేవాలయం అభివృద్ధి అవుతోంది, అది చాలా అద్భుతంగా అవుతోంది. ఈ కాల తర్వాత మనం మాట్లాడతాను. ఓకే గురువు గారు, కాజాబీ ఖమ్మం నుంచి సిద్ధంగా ఉన్నారు. కాజాబీ గారు నమస్తే అండి. నమస్కారం అండి, గురువారికి నమస్కారం అండి. నమస్తే అమ్మ, చెప్తాలి బాబు గురించి అండి. అది 24/1/2003. ఏంటమ్మా సమస్య? చదువు గురించి అండి. ఏం చదువుతుందమ్మా అమ్మాయి? అబ్బాయి అండి, డిగ్రీ 2nd ఇయర్ అండి. ఏం చదవట్లేదా సరిగ్గా? అదొకటి కొంచెం ఆరోగ్యం కూడా. ఆరోగ్యం అంటే వైద్యులమ్మా, వైద్యులు. నేను ఆరోగ్యం గురించి చెప్పను. ఒక్కసారి మహమ్మదీయులే కదా మీరు ఒక పని చేయండి. మీకు ఒక చిన్న విషయం చెప్తున్నా. మంగళగిరి దగ్గర నవ్వులూరు పుట్టనుంది, అది మహమ్మదీ సోదరుల ఆధీనంలో ఉంది. అక్కడ చక్కగా కూడా ఒకసారి అబ్బాయిని తీసుకుని ఆ నవ్వులూరు వెళ్ళి చక్కగా కూడా ఒక రాత్రి నిద్ర చేసి పొద్దున్నే స్వామి దగ్గర అభిషేకం చేయించండి. స్వామి వల్ల చక్కగా కూడా బిడ్డ మంచి చదువుకుంటాడు. ఆ పని చేయండి. నెక్స్ట్ శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. ఓకే, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. అది నాకు మ్యారేజ్ కావడం లేదు గురుగారు. నాకు పెద్దవాళ్ళు కావాలి కదా, నా తల్లిదండ్రులు కావాలి, వాళ్ళు ఉంటే చెప్పబడుతుంది. నా పిల్లలు అడిగినా నేను చెప్పను, ఎందుకంటే ధర్మాన్ని పెద్దవాళ్ళకు వదిలిపెడదాం. అంతేగాని నా పెళ్ళి ఎప్పుడవుతుంది లేదా మహత్వంలో పడ్డానికి వద్దు. నా పెద్దవాళ్ళతో మాట్లాడించండి, నేను ఎప్పుడైనా మాట్లాడతాను. ఆ పని చేయి. పరమశివుడు అనుగ్రహం. ఇందాక పాపం మహమ్మదీ సోదరులు ఫోన్ చేశారు. ఎందుకంటే ఎవరైనా సరే అంటే వాళ్ళ ఆచారం వాళ్ళకి ఎలా ఉందో, కానీ నవ్వులూరు అనేది చాలా అద్భుతమైంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆధీనం ఆయన. ఇక్కడ మహమ్మదీ సోదరులు ఎందుకంటే పెదకాకాని దగ్గరే మనకి చాలా అద్భుతమైన క్షేత్రం. అందుకనే చెప్పేది ఎందుకంటే రుద్ర ఆరాధనే చాలా విశేషాలకి ఇది అవ్వటానికి అవకాశం ఉంది. మొండి పట్టుదల పిల్లలు మొండి పట్టుదలు, చదువు లేకపోవటం, లేనిపోయి పిచ్చి అలవాట్లు అవ్వటం, ఇవన్నీ కూడా తొలగించే మహానుభావుడు రుద్రుడే. చక్కగా కూడా ఓం నమశివాయ అనే నామం కానీ, శ్రీమ్యాం నమశివాయ అనే నామం కానీ 5 లక్షలు తక్కువ కూడా చేయండి. ఎంత ప్రశాంతం వస్తుందో. మీరు ఒక్క గుప్పిడి బియ్యం అంటే మామూలు రోజు ఒక గుప్పిడి బియ్యం తీసి పెట్టండి. అంటే నెలొచ్చడికి ఎంత అవుతుంది? కనీసం ఒక 5 కిలో 4 కిలో అవుతాయి కదా. అది ఎవరికైనా లేని అన్నదానం వాళ్ళకి ఇచ్చినట్టుంటే అది చాలా విషయంగా ఇదవుతుందమ్మా. ఓకే గురువు గారు, నెక్స్ట్ పద్మజ వరంగల్ నుండి సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. పద్మజ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే, గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పమ్మా. మా బాబు కోసం చెప్పండమ్మా, సమస్య ఏమిటమ్మా? మా బాబుకి పెళ్లి గురించి చూస్తున్నాను. ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడమ్మా? అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. అబ్బాయి పేరమ్మా? విశాల్. నక్షత్రం అమ్మా? వృషభ నక్షత్రం. వృషభ నక్షత్రాలు లేవమ్మా, వృషభ రాశులు ఉన్నాయి కానీ వృషభ నక్షత్రాలు రాలా. నాకు ఇంతవరకు నాకు తెలియదు ఇంకా వృషభ నక్షత్రం ఉందని. వృషభ నక్షత్రంగా ఒక పని చేయండి అమ్మా. మీరు ఒక్క పని చేయండి, ఒక్కసారి మీ దగ్గరలో వరంగల్లో ఓరుగల్లుకే వన్నె తెచ్చింది బంగారు తల్లి, ఆ యొక్క భద్రకాళి అమ్మవారు. ఆవిడ స్థానంలో చక్కగా కూడా ఒక 11 శుక్రవారాలు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఎందుకంటే ప్రతి శుక్రవారం రాహుకాలంలో 10:30 గంటల దగ్గర నుంచి కూడా 12 గంటల లోపల చేయించండి అమ్మ. అబ్బాయి తొందరలో వివాహం అవుతుంది. ఎవరికైనా లేని వాళ్ళకి అన్నదానం చేయండి, అన్నదానమే చాలా ప్రాముఖ్యం వచ్చి. ఓకే గురువు గారు, నెక్స్ట్ కనకరత్న సూర్యాపేట నుండి సిద్ధంగా ఉన్నారు. కనకరత్న గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, రత్నం గారు మన గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా, చెప్పండి. గురుగారు, నా రాశి మిథున రాశి. గురుగారు, ఇప్పుడు ఏం కావాలి సమస్య చెప్పండి. సమస్య అంటే నేను అంత పని చేసినా కానీ నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది. ఏం చేస్తుంటారు తమరు? నేను దారి చేస్తున్నాండి. ఒక్క పని చేయించండి. మీ దగ్గరలో శివాలయం అన్నట్టుంటే చక్కగా కూడా
27 మామూలుగా బియ్యపు గింజలు 27 బియ్యపు గింజలు రోజు ఏ రోజు కారు ముక్కు విరిగి గింజలు తీసుకుని 27 ప్రదక్షిణాలు శివాలయం చుట్టూ చేసి ఒక్కొక్క ప్రదక్షిణ ఇంద్ర ధ్వజస్తంభం దగ్గర వేసి స్వామికి అమ్మవారికి పటికి బెల్లం తేనె ఖర్జూర పండు నివేదన పెట్టించండి. అతి శీఘ్రంగా కూడా మీ ఆర్థిక సమస్యలు ఆ రుద్రయ్యే చూసుకుంటాడు. ఓకే గురుగారు. నెక్స్ట్ రాజేందర్ హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు. రాజేందర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడండి. గురువు గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. హలో, నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా అబ్బాయి 11/11/82 పుట్టాడండి. అయ్యా, టైం మాత్రం లేదండి, డేట్ ఉంది. మా అబ్బాయికి ఇంతవరకు పెళ్లి రావడం లేదండి. అబ్బాయి పెళ్లి కావట్లా. అబ్బాయి ఏం చేస్తుంటారు? కిరాణా షాప్ అండి. కిరాణా షాప్. ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో మల్కాజ్గిరి అండి. మల్కాజ్గిరి. ఒక పని చేయించండి, తమ వేద పండితులు ఉంటారు చక్కగా కూడా, వారి ద్వారా ఒక్కసారి కుమారి హోమం చేయించండి. కూష్మాండ గౌరీ హోమం కూడా, ఈ 2 చేయించండి. అతి త్వరలో ఆ బిడ్డకి వివాహం అవడానికి అవకాశం ఉంది. ఓకే గురుగారు. నెక్స్ట్ శ్రీకాకుళం నుండి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఓకే గురుగారు ఉన్నారు, నమస్కారం మాట్లాడండి. అండి. చెప్పండి అయ్యా. నా పేరు భాస్కర్ అండి. మూల నక్షత్రం 3వ పాదం అండి. చెప్పండి. ఆర్థిక కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయమేనండి. వ్యవసాయం చేస్తుంటారు. వచ్చిన రూపాయి అంతా ఖర్చు పెట్టేస్తే ఏమవుతుంది? ఉండదుగా ఏమ్మా? ఖర్చు అయిపోతున్నాయండి. అవునండి. మరి లేని పిచ్చి ఖర్చులు చేస్తున్నారు కదా, అవి అవసరమా? పిచ్చిగా ఏం చేయలేదు గురువు గారు. కొంచెం జాగ్రత్తగా తీసుకొచ్చి మీ భార్యకి ఇవ్వండి. మా అమ్మాయికి ఇచ్చినట్టుంటే దాస్తుంది ఆ పిల్ల. ఆ పని చేయండి. అలాగే ఒక్కసారి మీరు వీలుంటే శ్రీకూర్మం దగ్గరే కాబట్టి ఆ స్వామి సన్నిధానంలో ఒక 11 ఆదివారాలు స్వామికి అర్చన చేయించండి. స్వామి చూసుకుంటారు మంచిగా, మంచి చేసేట్టు. ఓకే గురువు గారు. మానసాదేవి ఆరాధన విశేషాలు. తప్పకుండానమ్మా. మన్మంతర రత్నాకరణలో మానసాదేవి గురించి చాలా అద్భుతంగా ఇచ్చారు తల్లి. అంటే మనస్సుని నిగ్రహిస్తుంది. అంటే పొద్దున్న మాట 10 నిమిషాలకు ఉండదు. అంటే పొద్దున్నే లేవటంతోనే ఎవరితోనూ లేకుండా ప్రశాంతంగా ఉందాం అనుకుంటారు. 5 నిమిషాల్లో మారిపోతుంటారు. ఓసరివిల్లు, మా తొండ ముదిరితే ఓసరివిల్లు అవుతుంది సార్, అలా మారిపోతుంటారు. కనుక నేను ఒక్కడే చెప్పేది, ప్రతి ఒక్కరికి కూడా మనం ఏమి చేద్దాము అనే కార్యక్రమాన్ని ఒక పుస్తకం పెట్టుకోండి. ఈరోజు మనం ఏం చేస్తాం, ఏం నిర్ణయించుకున్నామో అది ఏం చేస్తాం అని రాసుకున్నట్టుంటే కొంతవరకు రాత్రి అయ్యేటప్పటికి మనకు ఒక విధానం మనకు వస్తుంటుంది. కనుక అదొకటి కొంతవరకు కూడా మీ అందరికీ చెప్పేది. ఎందుకంటే చేసేది మన్మంతర రత్నాకరణలో మానసాదేవి యొక్క కవచాన్ని ఎక్కువ పారాయణ చేయండి. ఎందుకంటే మీకు నెట్లో దొరుకుతుంది, లేదా కొన్ని పుస్తకాల షాపుల్లో దొరుకుతాయి. మీరు అది ప్రయత్నం చేయండి. మానసాదేవి కవచాన్ని మీరు పారాయణ చేశారా, ఆర్థికంగా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, యోగప్రదంగా ఉంటుంది. ఇంట్లో వివాహం కావట్లేదు, అది బాగుంటానికి అవకాశం ఉంది. లేదా కొన్ని సమస్యలు, దారేపోయే సమస్యలు, మనం చేయని తప్పులు కూడా మనం శిక్ష పడుతుంటాం. అవన్నీ తొలగడానికి మానసాదేవి యొక్క అనుగ్రహం పొందుతూ అమ్మవారికి ఎక్కువగా కూడా ఈ గంధతైలంతో దీపారాధన చేయండి. గంధతైలం చేసి ఈ యొక్క బేసిన్ లడ్డు దొరుకుతుంది, అది నివేదన పెట్టండి, చక్కటి ఫలితం వస్తుంది. ఓకే గురువు గారు. శ్యామల మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుండి. శ్యామల గారు నమస్తే అండి. నమస్తే. ఓకే గురువు గారు మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. సార్ నేను హైదరాబాద్ నుంచి చెప్పండి మాట్లాడుతున్నాను. అమ్మా, చెప్పండి. మా అబ్బాయికి మ్యారేజ్ కి ఎన్ని చేసినా ప్రయత్నం కావడం లేదు సార్. 32 ఇయర్స్ వచ్చాయి. అబ్బాయి ఏం చేస్తుంటారమ్మా? అబ్బాయి బ్యాంక్ లో క్రెడిట్ ఆఫీసర్ గా, ప్రైవేట్ బ్యాంక్ లో క్రెడిట్ ఆఫీసర్ గా చేస్తున్నాడు. నక్షత్రం అమ్మా? నక్షత్రం కుర్చీగా 4వ పాదం. కుర్తిగా దగ్గరికి వచ్చి పోతున్నాయా, లేకపోతే ఎవరన్నా చెడగొడుతున్నారా? తెలియడం లేదు స్వామి, ఎంత ప్రయత్నం చేసినా. మీరు ఒక్క పని చేయగలరా? మీరు ఒక్క పని చేయగలరా? అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక్కసారి మీరు, ఎందుకంటే నేను రోజుకి ఒక మనిషి కన్నా నేను చూడట్లా, ఈ మహమ్మారి వల్ల ఎవరిని నేను దగ్గర రానివ్వట్లా. మీరు ఒక్కసారి మీరు నా యొక్క వ్యక్తిగత నెంబర్ 4 ఉన్నాయి, దాంట్లో దేనికన్నా ఫోన్ చేసి మీరు ఎప్పుడు రావచ్చో అడిగి తెలుసుకోండి. ఒక్కసారి రండి. మీ అబ్బాయి ఫిబ్రవరి నెలాఖరు లోపల వివాహం చేసేద్దాం. ఓకే గురువు గారు. సురేష్ శ్రీకాకుళం నుండి సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం గారు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురువు గారు నమస్కారం. నమస్తే అమ్మా, చెప్పండి. గురువు గారు నా పేరు సురేష్ గురువు గారు, శ్రీకాకుళం నుంచి చెప్పండి. గురువు గారు నేను ఏ పని చేసినా ఆర్థికంగా అభివృద్ధి రావట్లేదు గురువు గారు. తమరేం చేస్తుంటారు? నేను పోలీస్ కానిస్టేబుల్ గా చేస్తున్నాను గురువు. చేస్తున్నారు. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
నిజాయితీగా ఉన్నప్పటికీ కూడాను ఎటువంటి సమస్యల్లో కూడాను అభివృద్ధి రావట్లేదు గురుగారు. మా అమ్మాయి పేరు సంజయ్ గురుగారు. ఒక పని చేయండి, రేపటి నుంచి మీ ఇద్దరు ప్రారంభించి చక్కగా కూడా పేరు రాసుకోండి. ఓం హ్రాం హ్రీం క్రూం శరవణ భవ హ్రీం. ఈ నామాన్ని ఎక్కువ చేయండి. 1,00,000 జపం చేయండి. చక్కగా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉంటే అభిషేకం చేయించండి. చక్కగా అద్భుతంలోకి వెళ్తారు. ఓకే గురుగారు. సురేష్, ఇంకొక సురేష్ ఉన్నారు అనంతపురం నుండి, వారితో మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి మేడం, మా మిస్సెస్ గురించి అడగాలండి. చెప్పండి, మాట్లాడండి. కరెక్టే బాబు. ఏంటి సమస్య చెప్పండి. సార్ జాబ్ కోసం అడుగుతున్నాం సార్. ఓకే, మీ వైఫ్ కి జాబ్ కోసమా అండి? అవును. ఓకే, అమ్మాయి పేరు నక్షత్రం ఒక్క పని చేయించండి. తమ వేద పండితులు ఉంటే ఉద్యోగ పాశుపత హోమం చేయించండి. ఉద్యోగ పాశుపత హోమం ఒక 4 పర్యాయాలు చేయించండి. చక్కగా కూడా ఆ స్వామి సన్నిధానంతో అతి త్వరలో రావడానికి ఆస్కారం. ఓకే గురుగారు, మానసాదేవి ఆరాధన విశేషాలు తెలియదు. తప్పకుండా మనం చెప్పుకుంటున్నాం మానస గురించి. అవును. ఎందుకంటే చేయలేని పని అంటూ ఏమీ లేదు మానస. ఇప్పుడు వారు చేశారు, ఉద్యోగం అని చేశారు. ఉద్యోగాన్ని ఇచ్చేది ఆవిడే. ఎందుకంటే సర్పాలకు అధిపతి ఆవిడ. సర్పాలన్నీ కూడా ఆవిడ చేతిలో ఉంటాయి. విష జంతువులన్నీ కూడా, అంటే మడ్రగప్ప అవ్వచ్చు, తేలవ్వచ్చు, పాములు అవ్వచ్చు, ఏదైనా సరే ఆవిడ ఆధీనంలో ఉండేవే తల్లులు. అందుకోసం కొంతవరకు కూడా నేను చెప్పేది ఎక్కువ మానసాదేవి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి. మానసాదేవిని ఎంత ఆరాధన చేశామా అమ్మ యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వటానికి అవకాశం. ముఖ్యంగా మీ అందరికీ చెప్పగలిగిందంటే బిడ్డలను చక్కగా బంగారు తండ్రులుగా చూసుకోండి. ఎందుకంటే ఇవాళ ఇవాళ బంగారులా మనం చూస్తామనుకో, రేపు పెద్ద వయసు వచ్చిన తర్వాత మన చుట్టానికి వాళ్ళ అవకాశం ఉంది. అంటే లేదా రోడ్డు మీద భార్య వివాహం అయిందనుకో, భార్య వచ్చిన తర్వాత మన బయటికి తనడానికి కూడా అవకాశం ఉంది. కొంతవరకు మీరు ఒకటే చెప్తేనేమన్నా బిడ్డల్ని ఆప్యాయంతో చూడండి. డబ్బులు కాదు ఇవాళ డబ్బులు సంపాదించక్కర్లా, చక్కగా లేని వాళ్ళైనా వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. మీకు ఎందుకంటే నేను చెప్పగలిగింది ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం చక్కగా చదివించి ఉద్యోగం వచ్చే వరకు కాపాడండి. వాళ్ళే కాపాడతారు. వాళ్ళ మన తాతలు ఇదివరకు 50 ఎకరాలు ఇచ్చారండి, 40 ఎకరాలు 50 ఎకరాలు కాదు. సంపాదించే బిడ్డలు సంపాదించే సంపాదనే కోటి రెట్లు ఎక్కువ అనమాట. అది చేయండి సార్. ఓకే గురుగారు, సులిమి దుర్గా ఆరాధన దేవి విశేషం. తప్పకుండానమ్మా. మనం చూస్తూనే ఉన్నాం, ఏమండి నాకు ఏదో జరిగిపోయింది, నాకు ఏదో అనేశారు, నాకు లేనిపోని ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకుని భావిస్తుంటారు. అలాగే కొంతమంది నాకు ఏదో నరఘోష కొట్టేసిందండి, పగల్లా బాగా తిరుగుతున్నాను, రాత్రి ఇంటికి వెళ్ళేటికి ఈ యొక్క తట్టుకోలేకపోతున్నాం. మనకు వచ్చేదే చలిగాలు, మనం చాలా ఇబ్బందులే పడుతున్నాం. కానీ మీ అందరికీ గురించి కూడా నేను చెప్పదలుచుకునేవాళ్ళ. ఎందుకంటే కొంతవరకు సూర్యుని దుర్గా కవచాన్ని పారాయణ చేయండి. ఎటువంటి నరఘోష కాదు, ఎటువంటిదైనా కూడా మీకు తొలగిపోతుంది. చక్కగా కవచాన్ని పారాయణ చేయండి. తప్పులు తడగా ఉంది, చక్కగా వేద పండితులతో పారాయణ చేయించండి. లేదా మీరు ఒక్కసారి పారాయణ తప్పులు లేకుండా చదువుకుని ప్రారంభించండి. ఓకే గురువు గారు, పశ్చిమ గోదావరి నుంచి వెంకటేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. వ్యవసాయంలో అసలు కలవట్లేదు గురువు గారు. ఏం బాబు? వ్యవసాయం చేస్తుంటా సార్, వ్యవసాయం చేస్తుంటా గురుగారు. నేను వ్యవసాయాలు అసలు కలవట్లేదు గురువు గారు. మీ పేరు నక్షత్రం? బాగా నక్షత్రం తెలియదు, వెంకటేశ్వర. మీరు ఒక పని చేయించండి. మీకు దగ్గరలో మీకు భీమవరమా పాలకొల్లా? చింతలపూడి మండలం మాది. చింతలపూడి దగ్గర చక్కగా దగ్గరలో శివాలయం అన్నట్టుంటే శివుడికి ఎక్కువ అభిషేకం చేయించండి. నెల చక్కగా ఆవు పాలు, మీకు అట్ట వ్యవసాయదారులే కాబట్టి ఆవు పాలు దొరుకుతాయి, ప్యాకెట్ పాలకు వెళ్ళమాకండి. ఆవు పాలతో చక్కగా అభిషేకం చేయించండి. స్వామి కృపతో మంచి పరిస్థితుల్లో బాగున్నాను మళ్ళీ నాకు HMTV ఫోన్ చేసి చెప్పాలి. అది పని. గర్భరక్షాంబిక దేవి తప్పకుండానమ్మా. గర్భరక్షాంబిక అనేటప్పటికి మనకి చెన్నై దగ్గరలో గర్భరక్షాంబిక దేవి ఉంది. అంటే చెన్నై ప్రాంతం దగ్గరలో అంటే గర్భరక్షాంబిక అంటే చూస్తూనే ఉన్నాం. ఆడబిడ్డలకి గర్భం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు మళ్ళీ ప్రసవం అయ్యే వరకు కూడా రక్షణ మనకు చాలా హాస్పిటల్లో చూస్తుంటాం. కానీ ఈ అమ్మవారు రక్షిస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు వివాహమైన నవవధూవరులు ఉన్నారమ్మా, వెళ్ళేసి అమ్మ దర్శనం చేసుకుంటారు అక్కడ. ఆ యొక్క చెన్నై ప్రాంతాల్లో చాలా అద్భుతంగా అమ్మవారి దర్శనం చేసుకుంటుంటారు నవవధూవరులు. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతుంటారు. ఎందుకంటే గర్భరక్షాంబికని చేస్తూ, అంటే
నెల నెల ఎట్టా పారాయణ ఎట్టా పెంచుకుంటూ రావాలని పారాయణ చేస్తూ అమ్మ దర్శనం కనుక చేసుకున్నట్టుంటే సకల కర్మ విధ్వంసనే సత్సంతానం కలగటానికి అవకాశం ఉంది. ఓకే గురువుగారు, లింగమూర్తి కరీంనగర్ నుండి సిద్ధంగా ఉన్నారు. లింగమూర్తి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే చెప్పండి అమ్మా. మా అమ్మాయి 10th క్లాస్ అవుతుంది అండి. 15 సంవత్సరాలు. చదువు ఎలా ఉంటుంది? చదువు ఎలా ఉంటుంది మీరు చూసుకోవాలి. మా అమ్మాయి చదువు ఎలా ఉంటుందని నేనేం చెప్పనమ్మా, విద్య చెప్పే టీచర్ చూడాలి, మీరు చూసుకోవాలి. ఓకే, జగదీష్ విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. జగదీష్ గారు నమస్తే అండి. నమస్కారం గురుగారు, నా పేరు కానుకొల్లి జగదీష్ కుమార్ సార్. చెప్పయ్యా సార్, మొన్న పోయిన ఉగాది నుంచి ప్రతి పండగకి దెబ్బ తగులుతుంది సార్. దెబ్బ తగులుతుంది. బాగా స్పీడ్ వెళ్తున్నావా బండి? బండి ఏం కాదు సార్, మనది పాత ఎలుపు కొట్ట ఒకటి పెట్టావు సార్ కొత్తగా. మనకంటే నీకు నాకు కాదు, మన ఇద్దరు నేను ఒక్కడనే, నువ్వు ఒక్కడవే. అది నేను వస్తున్నాను, నాకు మా ఆవిడికి అలా దెబ్బలు తగిలింది సార్. దెబ్బలు తగులుతున్నాయి, బాగా స్పీడ్ వెళ్తున్నాయమ్మా. ఓ పని చేయించు, మనకి కృష్ణోడ్డున శుభ్రంగా కూడా శనీశ్వర ఆలయం కట్టారు కదా, స్వామి దగ్గర పిప్పలాధికృత శనీశ్వర స్తోత్రంతో స్వామికి అభిషేకం, అలాగే దశరథ శనీశ్వర ఆ యొక్క స్తోత్రంతో అభిషేకం చేయించండి. అలాగే వీలున్నట్టుంటే లేని బీదవారు కృష్ణ అవతల ఒడ్డున చాలా కాడు లేదు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూస్తుంటే చాలా బాధ వేస్తుండదు. వారికి ఎప్పుడు అన్నదానం చేయి, చాలా అన్నీ కలిసి వస్తాయి. గురుగారు, స్వగృహ ప్రాప్తికి ఎటువంటి ఆరాధన చేయాలి? ఒక్కటే తల్లి అంటే మనకు ఉన్నది కదా అని మనం విర్రవేగనవద్దు, లేదు కదా అని బాధపడనవద్దు. ఒక్కొక్కడికి నేను చెప్పేది ఎందుకంటే, నాకు పొద్దున ఒక ఆవిడ ఫోన్ చేసింది, నాకు ఇల్లు లేదండి, అది నేను ఎక్కడ కట్టించగలను, నేను కట్టించగలనా, మన కేసీఆర్ గారు కట్టించగలరా, జగన్ గారు కట్టించగలరా? ఇవి కాదు కదా కావాల్సింది, మనం కష్టపడి తెచ్చుకున్న రూపాయి మనకు ఉండాలి. అది ఒకటే నేను చెప్పేది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, కష్టపడండి, భూసూక్త పారాయణ చెయ్యండి, భూసూక్త పారాయణ చేయటం. అలాగే ఎక్కువగా కూడా ఇంకొకటి ఏమిటంటే, స్థలం కనుక ఉన్నట్టుంటే తోటకూర గింజ అందులో చల్లండి. ఎటువంటి యొక్క చెడు పరిణామాలు ఉన్నా కూడా ఏ ఇబ్బంది లేకుండా స్వగృహ ప్రాప్తి అవుతుంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే, ఎక్కువగా కూడా రుద్రంలో ప్రథమానువాకం నమస్తే రుద్రమన్యం తగ్గించి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ వరకు చక్కగా రోజుకి 1000 సార్లు చొప్పున ఒక 11 రోజులు వేద పండితులు చేయించండి. అతి శీఘ్రంగా స్వగృహ ప్రాప్తి అయి తీరుతుంది, చక్కగా ఫలితం వస్తుంది. ఓకే గురువుగారు, అలాగే బందీదేవి ఆరాధన విశేషాలు కూడా తెలియజేయండి. తప్పకుండా అమ్మ. బందీ అనేటప్పటికి తల్లులు అనుకోకుండా కారాగృహంలోకి వెళ్ళిపోతుంటారు. ఆ బంధన విమోచన చేసేది ఎవరయ్యా అంటే, పూర్వకాలం నుంచి రాజులు కూడా చేశారు, బందీదేవి ఆరాధన చేశారు. అంటే బందీ యొక్క అంటే కారాగృహ ప్రాప్తికి వెళ్ళినవాడు లేదా తప్పు చేసిన వాడైనా చేయని వాడైనా కూడా ఇదవుతుంటారు. అటువంటి వాళ్ళు రక్షించేదే బందీ. ఆ బందీ యొక్క కవచాన్ని పారాయణ చేశారా, ఎటువంటి బంధనలు అంటే మనకి ఇంకా బయటికి రాము, అదే గతి అనుకున్న వాళ్ళకి ఆ బందీదేవిని ఆరాధన వాళ్ళు చేస్తే చక్కటి ఫలితం వస్తుంది తల్లి. ఓకే గురుగారు, శివాని ఏలూరు నుండి సిద్ధంగా ఉన్నారు. శివాని గారు నమస్తే అండి. నమస్తేనండి. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, చెప్పరా తల్లి. మాది ఏలూరు అండి, ఏలూరు పక్కన గోపనపాలెం అనమాట. ఏలూరు దగ్గర అమ్మా? దగ్గర 5-6 కిలోమీటర్లు. ఏ ఊరమ్మా? గోపనపాలెం. గోపనపాలెమా? చెప్పమ్మా. అంటే చంద్ర మన దీని రోడ్డు చెప్పమ్మా. మాకు 18 ఏళ్ళు అయిందండి పెళ్ళి. అమ్మా అయితే అప్పటి నుంచి ఏదో రకంగా సమస్యలు వస్తానే ఉన్నాయి. అమ్మా ఏం చేస్తుంటారమ్మా? మీ వారి పేరేమిటమ్మా? వారి పేరు దుర్గారావు అండి. మీ పేరమ్మా? నా పేరు శివాని అండి. ఒక్క పని చేయించనమ్మా, చక్కగా కూడా మాతంగి కవచాన్ని రోజు సాయంకాలం పూట పారాయణ చేయండి. నెట్లో దొరుకుతుంది, లేదా చక్కగా కూడా ఈ మాతంగి స్తోత్రం అని దొరుకుతుంది. దాంట్లో మాతంగి కవచాన్ని ఎక్కువ పారాయణ చేయండి తల్లి. అతి శీఘ్రంగా మీ ఇద్దరి మధ్యన ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి తల్లి. ఓకే గురువుగారు, పీఠంలో జరిగే సంవత్సర కాలం పాటు హోమాలు అలాగే చాలా అద్భుతంగా చేస్తున్నాను రా తల్లి. అంటే ప్రతి పున్నమికి నా యొక్క పీఠంలో ప్రత్యంగిరాశయ దశమహావిద్యుల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, వివాహ సిద్ధి, సంతాన ప్రాప్తి, విదేశీయానం, వీటి కోసం ప్రత్యేకంగా కూడా చేస్తున్నాము. అలాగే ఎవరైనా సంవత్సర కాలం పాటు పాల్గొని నేనున్నాను, మీకు చక్కటి ఫలితం మీ అందరూ మీరు చేసుకోవచ్చు. నేనేదో చేసేస్తాను కాదు,
మీ అంతా మీరు మీ స్వహస్తాలతో చేసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం కూడా, కాశీలో అన్నదానానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించండి. ప్రతి ఒక్కరికి అన్నదానం చేద్దాం. చక్కగా కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి. చక్కగా అమ్మ యొక్క కృపకు పాత్రలు అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, చాలా చక్కటి విషయాలను మాకు బోధించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ. చూశారు కదండి, ఇది వాళ్ళ మన ఆనంద సిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.